ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన వాక్య ధ్యానాలు మీరు చూస్తున్నారు, మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాము. ఇంకా మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. వారు కూడా ఆశీర్వదింపబడాలని, వారు కూడా దేవుని వాక్యాలు విని సంతోషంతో దేవుణ్ణి అంగీకరించి ఆయనలో జీవించాలని మా ప్రార్థన. మీరు కూడా ఈ ధ్యానంలో పాల్గొని మీరు కూడా ఆశీర్వదింపబడాలని మా ప్రార్థన. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 62వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. మనకి ఏదైనా అవసరం ఉన్నది అంటే, మనం ఇతరులను సహాయం కోరుతున్నాము అంటే మనము వాళ్ళ యందు విశ్వాసం ఉంచాలి. వాళ్ళ యందు నమ్మిక ఉంచినప్పుడు మాత్రమే ఆ పని జరుగుతుంది. ఆ పని మనము వారి మీద భారం వేస్తాం. మనకి సహాయపడతారు అనుకున్నప్పుడే వారికి ఆ పని అప్పచెప్తాం. నమ్మిక ఉంచకపోతే వారిని సహాయం కోరము కూడా. అలాగే ఇక్కడ మన తండ్రి అయిన దేవుణ్ణి నమ్మిక ఉంచుడి అంటున్నాడు కీర్తనకారుడైన దావీదు మహారాజు. ఆయన అనుభవపూర్వకముగా ఈ వాక్యాలు తెలియజేస్తున్నాడు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి అంటున్నాడు. ఎల్లప్పుడూ మన తండ్రి అయిన దేవుని యందు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునందు మనము నమ్మిక ఉంచినప్పుడు మనము దేవునిలో ఆనందిస్తాము, మన కోరికలు నెరవేర్చబడతాయి. నమ్మిక ఉంచినప్పుడు మనకి అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. మనం అడగకపోయినా ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎందుకంటే నమ్మదగిన దేవుడని మరి ఒక చోట వ్రాయబడిన ప్రకారము ఆయనను నమ్ముకున్నప్పుడు మనం తప్పకుండా మన అవసరతలను తీరుస్తాడు, మన కోరికలు నెరవేరుస్తాడు. మనము ఆయనలో ఆనందించే కృప కూడా అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి అంటున్నాడు. ఆయన ఎందు నమ్మిక ఉంచడం మాత్రమే కాదు, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి అంటున్నాడు. తండ్రి అయిన దేవునికి ఇష్టమైన కార్యం ఇది. అందుకే దావీదు మహారాజ్ ద్వారా మనకి ఈ మాటలు తెలియజేస్తున్నాడు దేవుడు. ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించాలి. ఎందుకంటే ఆయనే మనకు సహాయము. ఆయనకు తప్ప మనకు వేరే దిక్కు లేరు. ఆయన చేస్తేనే మనకి ఏ సహాయం అన్నా పొందుకోగలము. కాబట్టి మీ హృదయంలో ఆయన సన్నిధిని కుమ్మరించుడి అని తెలియజేస్తున్నాడు. ఆయన నమ్మిక ఉంచండి అని ఒక మాట మాట్లాడుతున్నారు. మరి ఒక మాట మీ హృదయంలో కుమ్మరించుడి ఆయన సన్నిధిని అంటున్నారు. మూడవ మాట దేవుడు మనకు ఆశ్రయము అంటున్నాడు. దేవుడు మనకు ఆశ్రయం కనుకనే మనం ఈ క్షేమంగా జీవించగలుగుతున్నాము. లోకంలో భయంకరమైన స్థితి ఏర్పడుతుంది. భయంకరమైన ప్రమాదాలు, యుద్ధ భయములు, యుద్ధంలో మరణాలు, ఇంకా ప్రకృతి వైపరీత్యాల్లో మరణాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం, వింటున్నాం. కనుక వాటన్నిటి నుండి మనము తప్పింపబడాలి అంటే మన దేవుణ్ణి మనం ఆశ్రయముగా చేసుకున్నప్పుడు మనము వాటన్నిటి నుండి తప్పింపబడతాం. ఈ రోజు వరకు ఇలా క్షేమంగా ఉన్నాము అంటే ఆయన ఆశ్రయంలో మనం ఉన్నాము కాబట్టే మనం ఈ విధంగా జీవించగలుగుతున్నాము. ఇక ముందు కూడా క్షేమంగా జీవించాలి అంటే ఆయన ఆశ్రయము పొందాలి అని మనం ఇక్కడ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. అదే విలాప వాక్యంలో 2వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తాడు. మనకు బాగా తెలుసు ఈ వాక్యం. నీవు రేయి మొదటి జామున లేచి దేవునికి మొరపెట్టుము అంటున్నాడు. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించుము, ఆయన సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము అంటున్నాడు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన వైపు ఎత్తుము అంటున్నాడు. కాబట్టి మనము క్షేమంగా ఉండాలి, మన పసిపిల్లలు క్షేమంగా ఉండాలి, మన యవన పిల్లలు క్షేమంగా ఉండాలి, మనము క్షేమంగా ఉండాలి అంటే ఆయన సన్నిధిలో కన్నీరు విడవాలి, మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. దావీదు మహారాజు అదే చేసేవాడు. తన హృదయాన్ని, తన చేతులను దేవుని వైపు ఎత్తి ప్రార్థన చేసేవాడు, కీర్తించేవాడు, విన్నవించుకునేవాడు. కాబట్టి దేవుడు దావీదు మహారాజుని ఎంతగానో ఆశీర్వదించాడు. మనం వాక్యాలు చూస్తున్నాం. మనము కూడా ఆయన సన్నిధిని మన చేతులు ఎత్తి మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి వేడుకున్నప్పుడు మనము క్షేమంగా ఉంటాము, మన పసిపిల్లలు క్షేమంగా ఉంటారు, మన యవన పిల్లలు కూడా క్షేమంగా ఉంటారు. దేవుడు వినిచిన బిడ్డలకు అట్టి కృప దయచేయును గాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవ స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. దేవ, బిడ్డలు మీ ఆలయాల్లో చేరి, పరిశుద్ధ సన్నిధిలో చేరి ప్రభువా, వారి హృదయాలను మీకు కుమ్మరించాలని నేర్పించిన దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. కన్నీటితో మీ వైపు చూచి ప్రార్థన చేయాలని నేర్పించిన దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. చేతులెత్తి మీకు మొరపెట్టాలని నేర్పించిన దేవా స్తోత్రములు ప్రభువా. మీ సన్నిధానంలో చేరినప్పుడు బిడ్డలందరినీ నేను
ఆ విధముగా మీరు ప్రేరేపించండి. మీ చేత దీవింపబడి ఆశీర్వదింపబడి నాయన సన్నిధి దీవెనలు పొందుకున్నట్లుగా బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.